ఇదనమాట, అందుకనే నేను నా ఫ్రెండ్ కలిసి షాపింగ్కి అయితే వెళ్తున్నాము. సో ఇది చిన్న మినీ బ్లాగ్ లాగా. సో అలాగా నడుచుకుంటూ వెళ్తున్నాం గైస్. లైక్ ఈరోజు అంతా చల్లగా లేదు, కొంచెం వేడిగానే ఉంది. సో చూద్దాం. ఇంకా నా ఫ్రెండ్ ఇర్ఫానా అనమాట, ఇద్దరం కలిసి షాపింగ్ అయితే వెళ్తున్నాము. సో చూడండి, చెరీ బ్లాసమ్. యా, ఇట్ ఈస్ సో బ్యూటిఫుల్ గైస్. చెరీ బ్లాసమ్ చూడండి, ఈ జార్జియా మొత్తం ఇంకా చెరీ బ్లాసమ్స్తో నిండిపోతుంది కొన్ని డేస్ తర్వాత. ఇట్స్ సో బ్యూటిఫుల్ రైట్. ఇక్కడ కూడా ఒక చెరీ బ్లాసమ్ ట్రీ ఉంది. ఇది చెరీ బ్లాసమ్మా చెరీ ప్లమ్మా నాకు అర్థం అవ్వట్లేదు, కానీ బ్లాసమ్ అయితే చాలా బాగుంది కదా. బస్ అయితే వస్తుంది, వెయిట్ చేస్తున్నాము నేను నా ఫ్రెండ్. సో బస్ అయితే వచ్చేసింది, అక్కడే వచ్చింది. సో ఇప్పుడైతే మేము క్యారీ ఫోర్కి వెళ్తున్నాము. సో అక్కడ నుంచి మీకు బ్లాగ్ కంటిన్యూ అవుతుంది. సో చూడండి. ఈసారి మెట్రో దగ్గరికి అయితే వచ్చేసాము గైస్. నా ఫ్రెండ్ మనీ తీసుకోవాలి అని చెప్పి ఎక్స్చేంజ్కి వచ్చేసాము. ఇది లోపల అయితే మొత్తం ఇలా ఉంది. ఇంకా క్యారీ ఫోర్కి అయితే వచ్చాము. చూడండి ఎలా ఉందో బయట లోపలంతా. ఇంకా అలా మేము లోపలికి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ వెల్కమ్ టు క్యారీ ఫోర్ అని ఉంది. సో చూడండి, మీకు కూడా వెల్కమ్ మా బ్లాగ్లోకి. ఫైనల్లీ మేము క్యారీ ఫోర్కి అయితే వచ్చేసాము. సో ఇక్కడ చూసుకుంటే మీరు అంతా ఫ్రూట్స్ ఇంకా వెజిటేబుల్స్ అయితే మేము షాపింగ్ చేస్తున్నాం. సో ముందు ఏం షాపింగ్ చేస్తాం అనేది నేను మీకు చూపిస్తాను, చూడండి. మేము చాక్లెట్స్ ఉన్న దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ చాలా చాక్లెట్స్ ఉన్నాయి. టిబ్లిసీ చాక్లెట్ అంట, తర్వాత జార్జియా అని చెప్పి ఉన్నాయి. సో ఇది మొత్తం అంతా చాక్లెట్స్తో ఉండిపోయింది. స్వీట్ టౌన్ అని చెప్పి రాశారు, చూడండి ఎంత నీట్గా అరేంజ్ చేశారు. మొత్తం కాఫీ మెషిన్ ఉంది. ఈ కాఫీ కూడా ఇక్కడ చేసుకోవచ్చేమో అని నాకు తెలియదు. సో మొత్తం కాఫీ ఏరియాకి అయితే వచ్చేసినాం. చూసేసరికి నాకు ఎలానో అనిపిస్తుంది, ఎందుకంటే నేను కాఫీకి అలర్జీ అనమాట. నాకు కెఫైన్ పడదు. షాపింగ్ అంతా ఫినిష్ అయిపోయింది. సో క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాం. హౌ ఆర్ యూ ఫీలింగ్? సో టైర్డ్. యా, వీఆర్ ఫీలింగ్ సో టైర్డ్. క్యాబ్ వచ్చేసింది, ఇంకెళ్తున్నాం గైస్. చాలా అలసిపోయాం, ఒక 2 hours అయిపోయింది. సో అది మొత్తం పాతేళ్ళులా ఉన్నాయి మొత్తం. వి ఫినిష్ ద షాపింగ్ అంతా అయిపోయింది. సో వీఆర్ సో టయర్డ్. ఫైనల్ ఇంటికి అయితే వచ్చేసాము. షాపింగ్ అంటే ఏం లేదు, జస్ట్ గ్రాసరీ, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇంకా అంతా కొనుక్కున్నాం. ఇంకా రేపు మొత్తం ఇంకా ఈద్ అని ఉంటుంది. ఇప్పుడైతే తీసుకున్నాను గైస్, 18 జల్ ఉంటే తీసుకున్నా. ఎందుకంటే ఈ పైనాపిల్ తిని చాలా మంత్స్ అయిపోయింది. ఇంకా వెయిట్ చేయలేం కదా ఇండియాకి వచ్చినాక తిందామని చెప్పి. ఇంకా చాలా కాస్ట్లీ అని అనిపించింది నాకు. ఆ తర్వాత ఈ మ్యాండ్రిన్ అంట, ఆరెంజ్కి రిలేటివ్ అంట, నాకు తెలీదు. చిన్నప్పుడు నేను దీన్ని ఆరెంజ్ అనే అనుకునేదాన్ని. ఇంకేం చేస్తాం, ఏం చేయలేము. అండ్ టొమాటోస్ తీసుకున్నాను రసం చేసుకుందామని. రసం నా ఫ్రెండ్స్కి అయితే చాలా ఇష్టం, మన తెలుగు రసం. సో మనం చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి, ఎందుకంటే మన రసం, మన ఫుడ్ ఐటమ్స్ అందరికీ నచ్చుతున్నాయని చెప్పేసి. ఇంకా చెప్పాలంటే ఇంకా కొన్ని లైక్ ఆనియన్స్, ఇంకా క్యూక్యూంబర్స్, బనానాస్, ఇంకా కొంచెం స్వీట్ కార్న్, ఇలాంటివి అయితే తీసుకున్నాను నేను. లైక్ ఎక్కువ ఫ్రూట్స్ అని కూడా నేను చెప్పడం లేదు. అక్కడ క్యారీఫోర్లో అయితే ఈసారి వాటర్ మిలన్, మస్క్ మిలన్ అయితే ఏవి లేవు. స్ట్రాబెర్రీస్ కూడా సరిగ్గా లేవు. సో మేము చాలా హోప్తో వెళ్ళాం మంచిగా ఫ్రూట్స్ తీసుకుందామని. సో లేవు. అండ్ ఎందుకంటే మేము చాలా డేస్ అయిపోయింది ఫ్రూట్స్ తినక, అందుకనే తీసుకున్నాం గైస్. ఇంకా వెనిగర్ తీసుకున్నాను. ఇంకా మేము కేక్ చేద్దాం అనుకున్నాం. సో దానికోసం బేకింగ్ పౌడర్ అయితే తీసుకున్నాము. కోకో పౌడర్ గైస్, నా ఫ్రెండ్ తీసుకుంది, తను కేక్ బేక్ చేస్తా అని చెప్పి. సో ఏం బేక్ చేస్తుందో ఏమో నాకు తెలీదు. ఆ కేక్ ఎలా ఉంటుందో అని చెప్పి నాకు మంచిగా టైం కుదిరితే నేను వ్లాగ్ అది కూడా పోస్ట్ చేస్తాను. సో ఇదన్నీ మేము కొనుక్కున్నాము. ఇంకా మా ఫ్రెండ్ తనకు నచ్చినవి ఏదో సంథింగ్ కొనుక్కుంది, స్నాక్స్ అలా. ప్యాన్ కేక్ తిందాం అనుకున్నాం, కానీ నాకు ప్యాన్ కేక్ అంటే ఇష్టం లేదు. కానీ నా ఫ్రెండ్ తినాలనుకుంది, కానీ నా వల్ల తినలేకపోయింది. నేను రా అని చెప్పి తీసుకొని వచ్చేసాను. ఎందుకంటే చాలా ఈ పైనాపిలే ఒక 1 kg పైన ఉంది. సో నేను అది పట్టుకొని తిరగలేకుంటే ఇంకా ఫాస్ట్గా క్యాబ్ బుక్ చేసేసుకొని వచ్చేసినాం ఇంటికి. సో ఇప్పుడు ఏమంటారు ఆర్డర్ చేసుకొని తిందాం అనుకుంటున్నాం, ఎందుకంటే అలసిపోయాము అందుకనే. సో అది గైస్ మా గ్రోసరీ షాపింగ్. ఏదో షాపింగ్ అనింది పిల్ల, ఏంది లేదో అనుకోకండి. మాకు ఏమంటారు నచ్చినట్టు మేము షాపింగ్ చేసాం.
మీతో కూడా నాకు షేర్ చేసుకోవాలనిపించింది, లైక్ ఇక్కడ షాపింగ్ ఎలా ఉంటుందని చెప్పి. సో అది చూపిస్తున్నాం. సో హ్యాపీ ఈద్ ముబారక్. ఈద్ ముబారక్ గైస్. హ్యాపీ ఈద్ అని వస్తుంది బట్ ఇట్స్ ఈద్ ముబారక్. సో ఫ్రమ్